మొదటగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటూ మనము ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు మనం నేర్చుకుందాం. గత కొద్ది వారాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ప్రవచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు అనే విషయాన్ని నేర్చుకున్నాం. అదేవిధంగా పోయిన వారం సంకల్పంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు ఆయన ఏ విధంగా సంకల్పంలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనము చాలా చక్కగా మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారం కూడా మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావట్లో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడు అనే విషయాన్ని మనం ఈ వారం నేర్చుకోబోతున్నాం. ఈనాడు యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడో కూడా చాలా మందికి తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఎందుకు ఈ భూమి మీద మనం జీవిస్తున్నామో కూడా తెలియకుండా జీవిస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో ప్రధానంగా ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, మొదటగా పాపులను రక్షించుటకు వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఈనాడు చూడండి, ఈ డిసెంబర్ మాసం ఈ 1వ తారీఖు నుంచి కూడా చాలా హడావుడిగా ఉంటుంది. పోయిన వారం కూడా మనం చూసాం. ఇక రోజుకు రోజుకి హడావుడి అనేది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువైపోతుందా తక్కువ అయిపోతుందా? అంటే హడావుడి మీరు చూసినప్పుడు రోజుకు రోజుకి ఎక్కువైపోతుంది. రోజుకు రోజుకి ఎక్కువైపోతుందంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆ డిసెంబర్ 25 కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ డిసెంబర్ 25 కోసమే ఎదురు చూడడం అనేది గొప్ప విషయం కాదు. కానీ ప్రతి దినము కూడా మనము క్రీస్తు యొక్క రాక కొరకు మనం ఏం చేయాలి? ఎదురెదురు చూడాలి. మరి ముఖ్యంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా మనము ఈ భూమి మీద పాపము లేని వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? పాపము లేని వారిగా ఉండాలనేది దేవుడు ఏం చేస్తున్నాడంటే, అది ఇప్పటి నుంచి కాదు, ప్రారంభం నుంచి కూడా దేవుడు కోరుకుంటున్నటువంటి అదొక గొప్ప భాగ్యం మన కోసం. అయితే యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి వచ్చాడు అనే విషయాన్ని కానీ గమనించామనుకోండి, ఆయన పడినటువంటి ప్రయాస మీరు గమనించినప్పుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినా కూడా, ఆ జీవించినటువంటి దినాలు మొత్తం కూడా ఆయన పడినటువంటి ప్రయాస ఏ విధంగా ఉంది? పాపము లేని వారిగా చేయాలి. ఏం చేయాలి? అందరిని కూడా పాపము లేని వారిగా చేయాలి. అసలు పాపం అంటే ఏంటో వీళ్ళకు చూపించాలి. ఆ పాపాన్ని వాళ్ళ హృదయాల నుంచి తీసేయాలని ఆయన 33.5 సంవత్సరాలు చాలా ప్రయాసపడ్డాడు. ఇప్పుడు చూడండి, ఒక ఇంటికి క్యారల్ రౌండ్కి వస్తూ ఉంటారు. అంటే ఒక పాట పాడడం, వాక్యం చదవడం, కొంచెంసేపు ఒక 5 నిమిషాలు డాన్స్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు మీకు ఎవరన్నా వచ్చారా ఈ మధ్య? ఇంకా స్టార్ట్ అవ్వలేదా? వస్తారు. కనీసం ఆయన వచ్చినటువంటి విధానం ఏమైనా చెప్పగలరా? అవును, యేసుక్రీస్తు వారు పుట్టాడు నిజం, ఆయన పుట్టినటువంటి ఉద్దేశం వేరు. కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి కనీసం కొన్ని విషయాలైనా చెప్తారా? అక్కడ ఏమీ ఉండదు. ఉంటుందా? అందులో వాళ్ళు వచ్చే ఆ టీం కూడా చూడండి, కొంతమంది లోపలికి వస్తారు, కొంతమంది బయట ఉంటారు. బయట ఎవరికి తగినటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. లోపలికి వచ్చిన తర్వాత ఇక ఒక పాట పాడుతూ ఉంటే, ఆ క్రిస్మస్ తాత అని ఒక ఆయన ఉంటాడు, డాన్స్ వేస్తూ ఉంటాడు. నాకు சொல்றீங்க நல்ல டான்ஸ் ஆடுறாங்களா? வந்து ஒரு பொம்மன் புடிச்சின்னு வந்து நல்ல డాన్స్ ఆడవాங்களா? డాన్స్ ఆడుతూ ఉంటారు. మీరు బాగా గమనించండి, డాన్స్ ఆడతారు కానివ్వండి. ఈ డాన్స్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే అందరూ ఇలా 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 దొబ్బుకుంటూ ఉంటారు. నిజం చాలా బాధేస్తుందండి. దేవుడు ఇలాంటి కార్యాలు చూసి మనసులో నొచ్చుకుంటాడు. ఆయనకి ఇలాంటి ఇష్టం కాదు. మీరు బాగా గమనించండి. అయితే ఇక్కడ ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి పాపులు ఎవరైతే పాపులు, ఎంతమంది పాపులు ఉన్నారు? మరలా ఎంతమంది పాపులు ఉన్నారంటే, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఏం చేశారట?
దేవుడిచ్చినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపము ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురులో లేదు, మరి ఎంత మందిలో ఉంది? ప్రతి మనిషిని కూడా పాపం అనేది ప్రభావితం చేస్తుంది. ఈ ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ పాపము ప్రభావితం చేయకుండా ఆయన ఏం చేశాడంటే పాపం ఏంటో ఎత్తి చూపించాడు. ఇదిగో ఈ విధంగా ఉంటే పాపం అని చెప్పాడు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పాపం అని చెప్పాడు. మీరు ఈ విధంగా నడుచుకుంటే పాపం అని చెప్పాడు. మీరు మీ చూపుల్లో కానివ్వండి, మీ ప్రవర్తనలో కానివ్వండి, మీరు క్రియల్లో కానివ్వండి, ఈ విధంగా ఉంటే పాపం అని ఆయన ఏం చేశాడు? ఆనాడు 33.5 సంవత్సరాలు ఆయన వచ్చింది నిజం, పుట్టింది నిజం, కానీ ఆయన ప్రయాసం ఎవరి మీద ఉన్నదంటే ఈ నశించిపోయే పాపుల కోసమే. కానీ నాడు గమనిస్తున్నారు ఆ విషయాన్ని ప్రజలు. అసలు ఆయన వచ్చి పాపాన్ని తీసివేసేటానికి వచ్చినట్టు ఆ పాపం గురించే చెప్పరు ఇంటి దగ్గరికి వెళ్ళి. ఇక్కడ ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 26వ వచనం, 21వ వచనాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఏటట? ఒక కుమారుని కనబోతుంది. ఆ కుమారుడు ఏం చేయబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు? పాపముల నుండి, అంటే పాపములను తీసివేసే శక్తి ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు. నేను మరలా కూడా ఒకసారి మీకు చెప్తున్నాను. ఇంటికి వెళ్ళాక నిన్న కూడా ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు, అన్న బైబిల్లో ఎక్కడా లేదన్నా, మీరు చెప్పింది నేను ఒకసారి పరిశీలన చేశాను. ఒకవేళ పోయిన వారం మీరు కొందరు రాలేదేమో, ఒకసారి పరిశీలన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షతలని మనం చూసాం. ఫస్ట్ వారమే చూసాం ఈ డిసెంబర్ మాసంలో. ఆ ప్రత్యక్షతలో ఆయన ఉన్నటువంటి ప్రతి వచనాన్ని తీయండి బయటికి. ఎక్కడైనా కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయనకి పండుగ ఎక్కడన్నా చేశారా చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతూ ఉంటాడు కదా పాత నిబంధనలో అంతా కూడా. చాలా అసలు పాత నిబంధనలో మొత్తం కూడా క్రీస్తు ప్రభువారే ఉన్నాడు. మరలా మత్తయి దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ఈ 33.5 సంవత్సరాల్లో, ఇది సీరియస్ గా తీసుకోండి, ఈ 33.5 సంవత్సరాలు ఆయన జీవించినటువంటి దినాలలో ఎక్కడైనా ఆయనకి ఒక్క పండుగ చేశారా చూడండి. 33.5 సంవత్సరాలంటే ఆ 6 సంవత్సరం 6 నెలలు పక్కన పెడితే 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడండి, జీవించాడా యేసుక్రీస్తు ప్రభువారు? జీవించాడు, బ్రతికాడు. ఈ 33 సంవత్సరాలలో ఎప్పుడైనా ఆయనకి ఒక్క పండుగ చేసినట్టుగా ఎక్కడన్నా ఉందా మనకి లేఖనాలంటే? ఎక్కడ కనపడదు. అంటే అలా కనపడలేదు అంటే ఆయన పుట్టుక అనేది ఏంటంటే ప్రాముఖ్యతే కాదనలేదు. ఆయన పుట్టిన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించటం. మరియమ్మ యేసేపు గారు కూడా, నేను మరలా చెప్తున్నాను, మరియమ్మ యేసేపు గారు కూడా ఇదిగో ఈ రోజు నీ బర్త్డే రా, ఈ రోజు పుట్టినరోజు చేయాలి నీకు అని ఎప్పుడు పిలిచినటువంటి దినాలు లేవు. వాళ్ళ తదనంతరం అపోస్తులు ఉన్నారు. అపోస్తులు 12 మంది కూడా మనల్ని ఇంత దగ్గరకు తీసాడే, మనల్ని ఇంత రక్షించాడే, మంచి మంచి వాక్యాలు చెప్పి మనల్ని అనేక మందికి వాక్యాన్ని బోధించడానికి మనల్ని సిద్ధపరిచాడే. సరే మనమేమన్నా పండుగ చేద్దాం ఆయన డేట్ కనుక్కుని వాళ్ళు ఏమన్నా ప్రయాసపడ్డారా? నాడు చాలా మంది చూడండి అపోస్తుల బోధ అంటారు. అందులో ఏంటి అపోస్తుల బోధ? సత్యం ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. అపోస్తులు ఏమైతే బోధించారో దాన్నే చెప్పడం అపోస్తుల బోధ, అంతేనా? అపోస్తుల బోధ అంటారు డాన్సులు వేస్తారు, అపోస్తుల బోధ అంటారు కేకులు కట్ చేస్తారు, అపోస్తుల బోధ అంటారు పటాసులు కాలుస్తూ ఉంటారు. నిజం. అపోస్తుల బోధ అంటారు క్రిస్మస్ తాతను తీసుకుని వచ్చి డాన్సులు వేస్తూ అల్లరు చేస్తూ ఉంటారు. అవునా? చేశారు అపోస్తులు ఎక్కడన్నా ఇంటింటికి వెళ్ళే విధంగా? ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించారండి. ఏం చేశారు? అందుకే ఇక్కడ ఒక వాక్యం మనం చదివినటువంటి వాక్య భాగంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎలాంటి పాపలను ఆయన రక్షించాడు? మీరు ఇంటికి వెళ్ళినా కూడా చూడండి. ఒకవేళ ఈ విధంగా ఎవరన్నా చేశారన్నది చూడండి.
ఆదికాండం నుంచి మలాకి గ్రంథం దాకా యేసుక్రీస్తు వారు కనపడుతూనే ఉంటాడు. ఆయన ప్రతి చోట కూడా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఎవరన్నా చేశారో చూడండి. మరలా మత్తయి దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ఆయన జీవిత చరిత్ర 33.5 సంవత్సరాలు అని చెప్పాం కదా. ఆ 33.5 సంవత్సరాల్లో కూడా, ఈ 33.5 సంవత్సరాల్లో కూడా ఎవరైనా ఆయనకు పండుగ చేశారా? ఇది ఈ లోకంలో జరుగుతుంది కదా ఈనాడు కార్యక్రమాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేశారా అనేది మీరు పరిశీలన చేయండి. చేస్తే మనకి రిజల్ట్ ఏంటంటే అక్కడ ఏమీ కనపడదండి. ఆయన ఎందుకు వచ్చాడంటే ఇక్కడ చెప్తున్నాడు, వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తాడట? వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు ఎలాంటి పాపములు ఉన్నటువంటి వారిని రక్షించాడు ఆయన? ఎలాంటి పాపం ఉన్నటువంటి వారిని రక్షించాడు? చాలా పాపాలు ఉన్నాయి, క్షమించలేనటువంటి పాపాలు కూడా ఉన్నాయి. ఎలాంటి పాపము ఉన్నటువంటి వారిని ఆయన రక్షించాడో కొంతమందిని మనం చూసినప్పుడు, మనము లూకా సువార్తలో మనకి ఒక పొట్టి జక్కయ్య అనే ఒక అతను మీకు కనపడుతూ ఉంటాడు. మీకు అందరికి కూడా బాగా తెలుసు. కనపడతాడా? జక్కయ్య మనకు కనపడుతూ ఉంటాడు. ఎక్కడ? లూకా సువార్త 19వ అధ్యాయంలో మనకి ఆయన చాలా చక్కగా, చాలా రోల్ మోడల్ గా ఉంటారండి. అన్నాడు యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినటువంటి దినాలలో, లూక్ చాప్టర్ 19లో మనం చూసినప్పుడు ఈ పొట్టి జక్కయ్య అనే అతను మనకు చాలా బాగా కనపడుతూ ఉంటాడు, బాగా చక్కగా కనపడుతూ ఉంటాడు. ఈయన యొక్క స్థితి ఏంటంటే, ఈ రోమీల దగ్గర ఏం చేస్తూ ఉంటాడంటే ట్యాక్స్ వసూలు చేయడం, వడ్డీలు, డబ్బు వసూలు చేయడం బలవంతంగా. ఇక వ్యాపారాలు పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి బలవంతంగా ట్యాక్స్ వసూలు చేయడం. ఈ రోమీల దగ్గర పనిచేస్తూ ఉన్నాడు ఈ పొట్టి జక్కయ్య అనే అతను. ఇప్పుడు వడ్డీలు వ్యాపారం చేయడము, లేకుంటే ఇలా ట్యాక్స్ వసూలు చేయడము, ఘోరంగా డబ్బులు వాళ్ళ దగ్గర వడ్డీకి ఇచ్చి డబల్ తీసుకోవడం, ఇదంతా పాపమా అంటే లోకానికి ఇది పాపం అనిపించదు. ఎందుకు పాపం అనిపించదు అంటే, ఏముందండి మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చాము మరలా తీసుకుంటున్నాం, తప్పేంటి అంటారు. అంతేనా లోకం అనేది? మేము ఇస్తున్నాం మరలా తీసుకుంటున్నాం, తప్పేంటి? తప్పే, 100% తప్పని బైబిల్ చెప్తూ ఉంది. అయితే ఈ ఘోరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి జక్కయ్య దగ్గరికి ఎవరు వెళ్ళారంటే యేసుక్రీస్తు ప్రభువారు. చాలా మంది మనుషులు ఉన్నారు ఆ ప్రాంతంలో, చాలా మంది మనుషులు ఉన్నారు. అయితే ఆ యెరికో ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేస్తూ ఉన్నాడండి. చూడండి ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండును. ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యెరికో ప్రాంతంలో, ఆ యెరికో గోడల దగ్గర నుంచి ఆ ప్రాంతంలో సంచరించి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో, యెరికో ప్రాంతంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం దగ్గర ఎవరో ఒక అతను ఉన్నాడు, పొట్టి జక్కయ్య అనే అతను ఉన్నాడు. ఈ పొట్టి జక్కయ్య అంటే చిన్నవాడు కాదండి, పేరు అనేది పొట్టిగా ఉంది కానివ్వండి, ధనవంతుడు. ధనవంతుడికి ఏంటండి పని? ఒక వ్యక్తిని చూడన్న ఆశ ఉంటుందా? ధనవంతులకి ఏముండదు. మనకేంటి తక్కువ? వాళ్ళెవరో ఆ మార్గంలో వెళ్తున్నారు, ఆ మార్గంలో పోతూ ఉన్నారు, మనకేంటి పని? అసలు మనం ఎందుకు వాళ్ళని చూడాలని ఆలోచన ఉండదా? ఉంటది. పొట్టివాడే కానీ, తెలుగులో ఒక సామెత ఉంటుంది, పొట్టివాడే కానీ గట్టివాడు అంటూ ఉంటారు అనమాట. కానీ పొట్టివాడే కానీ మంచి ధనవంతుడు, డబ్బున్నటువంటి వ్యక్తి. ఈ డబ్బున్నటువంటి వ్యక్తికి ఆలోచన ఏం కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అనే ఆలోచన వచ్చింది. 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టుకెను.
చూడటానికి పొట్టిగా ఉన్నాడు కాబట్టి జనాలు చాలా విపరీతంగా ఉన్నారు, కిక్కిరిసిపోతున్నారు. ఆ కిక్కిరిసిపోతున్నటువంటి జనాలలో ఇతను ఏం చేస్తున్నాడంటే చూడటానికి కుదరలేదు, అందడం లేదు, కనపడడం లేదు. మరి ఏం చేస్తాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు 5వ వచనం, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇప్పుడు అంతమంది ప్రజల్లో ఒక్క జక్కయ్యను చూడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అంతమంది చాలా మంది జనాలు ఉన్నారు. ఎరుకో ప్రాంతంలో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక సీఎం గారు ఈ ప్రాంతంలో వెళ్తూ ఉన్నారంటే ఎలా ఉంటదండి? ఎలా ఉంటది? ఈ కేర్పురం ప్రాంతం ఉందనుకోండి, ఈ బస్ స్టాండ్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ బజార్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నిండిపోవా? నిండిపోవా? మరి యేసుక్రీస్తు వారిని కూడా ఆనాడు అదే విధంగా చూస్తుంది సమాజం. ఎందుకంటే చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, కాళ్ళు లేనటువంటి కాళ్ళు రప్పిస్తున్నాడు, మూగవారిని మాట్లాడిస్తున్నాడు, ఇంకా చాలా చాలా అద్భుతాలు చేస్తున్నాడు. అసలు ఎవరైనా ఏంటి, ఈయనలో ఉన్నటువంటి ప్రభావం ఏంటి ఒకసారి చూద్దామని జక్కయ్య ఆలోచన కలిగినప్పుడు మేడి చెట్టు ఎక్కాడు. చూడండి, అంత మందికి లేనటువంటి ఆతృత అంటారు కదా, ఆ ఆతృత ఎవరికి వచ్చిందండి? ఇప్పుడు ఒక్క జక్కయ్యకి వచ్చింది. అలా ఆతృత ఉన్నటువంటి వ్యక్తిని, అంటే ఎవరికైతే ప్రయాస అనేది ఉంటుందో దేవుడి పైన, వాళ్ళు ఏం చేస్తాడు? దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మనం కూడా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే ఆయన ఆకర్షిస్తేనే వచ్చి మనం కూర్చున్నాం. నాడు చాలా మంది చూడండి, ఇదే సమయాన్ని వ్యర్థం చేసి బయట తిరిగే వాళ్ళు కానివ్వండి, పనుల్లో కానివ్వండి, వాళ్ళ బిజీలలో ఉండే వాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఈ విధంగా మనం కూర్చున్నామంటే ఆయన ఆకర్షించబట్టే మనం ఎక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇంత ఘోరమైనటువంటి పాపి అని ఆయనకి తెలిసిందా? జక్కయ్యకి నేను పాపంలో ఉన్నానని తెలిసిందండి? తెలీలా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూశాడో అప్పుడు అర్థమవుతుంది పాపానికి ఉన్నటువంటి విలువేంటి, పాపానికి ఉన్నటువంటి శిక్ష ఏంటి, అసలు పాపం ఒక మనిషిని ఏం చేస్తుంది, పాపం అనేది ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఎక్కడ పడేస్తుందో యేసుక్రీస్తు వారిని చూసినాక ఏమొచ్చింది? ఆయనకి గుర్తొచ్చింది. అయ్యో పరిశుద్ధుడు, అయ్యో ఈయన గొప్పవాడు, ఇంతమంది ప్రజలను చూసినప్పుడు నన్నే పిలుస్తున్నాడు ఏంటి? ఆలోచన రాదా? ఇప్పుడు కొన్ని లక్షల మంది వెళ్తూ ఉన్నప్పుడు లక్షల మందిలో ఒక సెలబ్రిటీ వచ్చి మన పేరు చెప్పాడంటే మనకి ఎలా ఉంటదండి? పిలిస్తే అనుకుంటామా? ఖచ్చితంగా అనుకోము. అమ్మో ఇంత మందిలో నన్నే పిలిచాడా అని ఎంత హ్యాపీగా ఉంటాం. అయితే ఇక్కడ జక్కయ్య విషయంలో మనం చూసినప్పుడు 6వ వచనం, 19వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. చాలా మంది ఇప్పుడు జక్కయ్యని లోకం ఎలా చూస్తుందండి? జక్కయ్యని లోకం ఎలా చూస్తుందంటే ఒక పాపిగా చూస్తుంది. ఇప్పుడు పొట్టి జక్కయ్య అంత మేడు చెక్కినటువంటి జక్కయ్యని చూసి త్వరగా దిగు జక్కయ్య, నేను ఎక్కడ ఉండాలి? నేను ఈ దినము నీ ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య అన్నప్పుడు దిగొచ్చి ప్రభువుని ఎదుర్కొన్నాడు. పిల్లలు ఏం చేశాడు? ఎదుర్కొన్నాడు. ఇప్పుడు జక్కయ్యని అంటే ఈ సుంకర్లు అంటే వీళ్ళని ఏ విధంగా చూస్తుంది? లోకమంతా కూడా ఘోరమైనటువంటి పాపులు వీళ్ళు, మనుషులను హింసించే వాళ్ళు, వడ్డీకి వడ్డీ తీసుకొని చక్కెర వడ్డీలేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంతస్తులంతా కూడా లాక్కునే వాళ్ళని ఒక విధంగా చూస్తూ ఉంది. అలాంటి ఒక విధంగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు అర్థమైందా మనకి? ఎందుకు? పాపులను రక్షించుటకు. అంతమంది జనాభాలో ఘోరమైనటువంటి పాపిగా ఉన్నటువంటి జక్కయ్యని పిలుస్తూ ఉన్నాడు. ఏం చేశాడు? జక్కయ్యని త్వరగా దిగు జక్కయ్య, ఈ దినము ఏముంది? నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. ఎంత హ్యాపీగా ఉన్నాడండి జక్కయ్య. ఎన్నోసార్లు ఈనాడు కూడా మనల్ని దేవుడు హెచ్చరించుంటాడు. తిరగా మనము బాప్తిసం పొందిన తర్వాత కూడా పాపంలోకి వెళ్ళమని మనం ఏం చేయలేము, చెప్పలేము. ఒక్కొక్కసారి పాపం అనేది మనకు ఎదురైనప్పుడు ఎన్నోసార్లు దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు?
ఖచ్చితంగా మన హృదయం దగ్గరకు వచ్చి తట్టుంటాడు, ఇదిగో మీరు చేస్తున్న తప్పు, ఒక్కసారి సరిదిద్దుకోండి, ఒక్కసారి సరిదిద్దుకోండి అని మనం హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, సరిదిద్దుకోలేరు. ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. మరి ఘోరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి జక్కయ్య సరిదిద్దుకోగలిగాడా? దిద్దుకోగలిగాడు. దిద్దుకోబట్టే తండ్రి, అయ్యా నేను పాపిని, దయచేసి నా దగ్గరకు రావద్దు, నేను ఈ పాపంలోనే ఉంటాను అనుకున్నాడా? ఈ పాపంలో ఉండేది నాకు మేలు అనుకున్నాడా? ఈ పాపములో ఉండేది మేలు అనుకోలా. ఏమనుకున్నాడంటే, ఈ పాపాన్ని ఇంకా విడిచిపెడదు, ఇక ఈ పాపం జోలికి నేను వెళ్ళకూడదు. ఇంతమంది మనుషుల్లో నన్నే గుర్తుపట్టుకొని నన్నే పిలిచి నాతో వచ్చి మా ఇంట్లో ఉంటానని నాకు చెప్పాడంటే ఖచ్చితంగా ఇది దేవుని యొక్క ఏంటి, దేవుని యొక్క గొప్పతనం. నన్ను పిలిచాడంటే నా గొప్పతనం కాదు, నేను పాపిని, నన్ను పాపిని కడగటానికి ఈయన వచ్చాడన్నది ఆనాడు జక్క ఏం చేశాడంటే గుర్తించాడు. చూడండి 8వ వచనం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ప్రేమంటున్నాడు, ఆయన ఏం మాట్లాడాల, దిగమన్నాడు. మేడి చెట్టు దిగుతున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది ఈయన పరిశుద్ధుడు. ఏంటి ఆయన పరిశుద్ధుడు, నేను పాపి. అయితే నేను ఏం చేయాలి, మొట్టమొదటిగా నాలో ఉన్నటువంటి పాపాన్ని కడుక్కోవడానికి నేను ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నాలో ఉన్నటువంటి పాపం ఏంటంటే, డబ్బులు వసూలు చేయించుకోవడం, ట్యాక్స్ పని చేయడం. ఇప్పుడు అసలు నేను చేసే పనికి మాలిన పని. అయితే మొట్టమొదటిగా నేను ఏం చేయాలంటే నా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుందామని, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను వాళ్ళ దగ్గర 4 గంటలు నేను ఇచ్చేస్తాను. తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నేను ఏం చేస్తాను, 4 గంటలు నేను ఇచ్చేస్తాను. అయితే 9వ వచనం అంటున్నాడు, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమొచ్చి ఉన్నది? ఇదండి రక్షణ అంటే. ఏమొచ్చింది? రక్షణ వచ్చి ఉన్నది. 10వ వచనం అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఒక పాపిని కాపాడటానికి. ఎందుకు వచ్చాడు? ఒక పాపిని పరిశుద్ధునిగా చేయటానికి. ఇందులో పండుగ వాతావరణం ఏముందండి? మీరు చెప్పండి. ఇందులో పండుగ వాతావరణం ఏమైనా కనపడిందా? పండుగ వాతావరణం ఏమీ కనపడలేదు. ఏంటంటే ఒక పాపిని పరిశుద్ధంగా చేయడానికి వచ్చాడు. ఒక ఘోరమైనటువంటి పాపిని ఆయన కడగటానికి వచ్చాడు. ఒక ఘోరమైనటువంటి పాపిని తన తండ్రి దగ్గర పరిశుద్ధుడిగా నిలువబెట్టడానికి ఆయన వచ్చాడు. పరలోకం నుంచి భూమి మీదకు దిగి ఈనాడు మనం చూసినప్పుడు, ఇప్పుడు ఈ డిసెంబర్ 25 వస్తుంది కదా, ఇక దగ్గర ఈరోజు 15 డేటు. ఈ 15 కదా, డిసెంబర్ 15వ తారీఖు మనం ఉన్నాం. దాదాపు ఇంక 8 దినాలు ఉంది 25కి, జస్ట్ 10 దినాలు ఉంది. ఈ 10 దినాలు, ఈ 1వ తారీఖు నుంచి 15 రోజులు చేసినటువంటి హడావుడి ఒకవైపు ఉంటుంది. ఈ 15వ తారీఖు నుంచి మరలా 25కి చేసే హడావుడి ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. నిజం పిల్లలు, ఇప్పుడు ఒక పాపిని కడిగి పరిశుద్ధపరచడానికి ఆయన వస్తే, ఆయనకి పరిశుద్ధుడైనటువంటి ఆయనకి ఈనాడు ఏం చేస్తుంది సమాజం? పండుగ చేస్తుంది. ఆ పండుగలో కూడా ఆయనకి ఏమన్నా సంతోషం అంటే, ఇంకా కొంతమంది చూడండి, డిసెంబర్ 25 వస్తుందని కూడా బాప్టిసాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు తీసుకుంటారో తెలియదు వాళ్ళు. నిజం, ఇదిగో పండుగ వస్తుందిగా, మీరు ఎవరెవరైతే తీసుకోవాలనుకుంటే చేయొద్దండి, మిమ్మల్ని కాదులే వాళ్ళనేది. మీరు ఎవరెవరైతే బాప్టిసాలు తీసుకోవాలని చేయొద్దని అంటారు, మొత్తం ఎత్తారు. ఎవరెవరు ఇప్పుడు పండగ కదా ఈ జనాల హడావుల్లో చేయొత్తారు, వీళ్ళందరిని తీసుకెళ్లి ముంచేస్తారు. పాపాలు కడగబడతాయా? ఇప్పుడు జగ్గి చూడండి, నిలువబడి తన పాపాలు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు?
ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను చేసిందంటే పాపం, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గర 4 అంతలు నేను ఇచ్చేస్తాను, ఇక వద్దు. అలాంటి పని ఇక చేస్తాడా చేయడా? అలాంటి పని చేస్తాడా చేయడా? ఖచ్చితంగా అయితే చేయడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావట్లో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఎవరు వచ్చారు? మనుష్య కుమారుడు వచ్చెను. అయితే మరలా ఒక స్త్రీ ఉంది ఇక్కడ. మనం యోహాను సువార్తలో చాలా సార్లు మనము చదువుకున్నటువంటి స్త్రీ. ఈ రెండో విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మొదటి విషయాన్ని ఎవరిని చూసామంటే జక్కయ్య గారిని చూసాము. ఈ జక్కయ్య గారు చేసినటువంటి పని కూడా ఘోరమైనటువంటి పని అండి. ఏంటి? ఆనాడు రోమీల కింద పని చేయడం అనేది, అసలు రోమీలు అంటేనే ఎవరు? దేవుని లెక్కలో క్రూరులు, పాపులు. అలాంటి పాపుల దగ్గర ఈయన పనికి చేరుకుని అసలు మంచి వారిని, చెడ్డవారిని, ఏదో ఇబ్బందులు ఉన్నారని తీసుకున్నారు కానివ్వండి, ఆ తీసుకున్నటువంటి వారందరిని కూడా పీడించి చేసేటువంటి పని. అలాంటి పొట్టు జక్కయ్య దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, అయ్యా నేను పాపిని, ఇలాంటి పాపిని నన్ను నువ్వు రక్షించడానికి వచ్చావని ఆయన మారు మనసు పొందాడండి. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఈయనేంటి ఇలాంటి ఘోరమైనటువంటి పాపి దగ్గరికి వెళ్ళి బస చేస్తాడా అని పరిశీలన చేశాడు. అయితే ఇలాంటి వారిని ఆయన ఏం చేశాడు? రక్షించటానికి క్రీస్తు ప్రభువు పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? ఇలాంటి వారిని, అంటే ఘోరమైనటువంటి పాపిని కడిగి పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావాల్సి వచ్చింది. నడు సమాజం ఆ విషయాన్ని గమనించడం లేదు. మరొక వ్యక్తిని మనం గమనించబోతున్నాం. ఎవరంటే వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ, రెడ్ హ్యాండెడ్ గా వ్యభిచారం చేస్తుంటే దొరికింది. వ్యభిచారం చేస్తుంటే దొరికితే ఈ లోకం ఎలా చూస్తుందండి? మనుషులు వ్యభిచారమందు పట్టబడినటువంటి ఎవరైనా కనపడ్డారు అనుకోండి, చూశారు అనుకోండి, లోకం ఎలా చూస్తుంది? లోకం ఎలా చూస్తుంది? చీ పో, అలాగా దూరంగా పో, అలాగగా మాట్లాడేది. దగ్గర తీసుకుంటారా? వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతారా? అలాంటి వారితో సంబంధం కలిగి ఉంటారా? అలాంటి వారిని అసలు ఇంటికి చేర్చుకుంటారండి? అలాంటి వారితో ప్రేమగా ఉంటారా? అలాంటి వారితో ప్రేమగా ఉంటారా? ఉండరు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అది యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుందండి. ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఇక్కడ మనం చూసినప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం మెరుగ్గా తెలియపరుస్తుంది. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. అయితే 3వ వచనం, శాస్త్రులను పరిసరులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రుబ్బి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. బాగా గమనించాలి. శాస్త్రులు, పరిసరులు, మనం ఒకసారి శాస్త్రుల గురించి కూడా మనం చూసాం, పరిసరుల గురించి కూడా చూసాం. పరిసరులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క వృత్తి ఏంటి? వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల తప్పులు ఎత్తి చూపించను. ఏం చేస్తూ ఉంటారు? ఈ పరిసరాలు ఉన్నటువంటి ఈ చెడుతనం ఏంటంటే, ఇతరులు ఎవరైతే తప్పు చేస్తున్నారో కనిపెట్టి
వాళ్ళని చెప్పడం, వాళ్ళని ఎత్తి చూపించడం, ఇలాంటి పని చేస్తున్నారు. అయితే వ్యభిచారం మందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర నిలవబెట్టారు. అయ్యా, ధర్మశాస్త్రంలో చూస్తే ఏముందంటే ఈ వ్యభిచారం చేసినటువంటి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రంలో ఉంది. అయితే నువ్వేం చెప్తావు చెప్పు. ఏంటి నువ్వేం చెప్తావు చెప్పు అన్నప్పుడు ఇక్కడ 6వ వచనం 8వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. 7వ వచనం వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో బాగా గమనించండి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయడని వారితో చెప్పి ఒకే మాట చెప్పాడండి. ఈ పరిసరలో ఉన్నటువంటి చెడుతనం, శాస్త్రంలో పరిసరలో ఉన్నటువంటి చెడుతనం ఏంటంటే ఇతరుల తప్పులు ఎత్తి చూపించడం. ఇదిగో వీళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉంటారు కొంతమంది, ఏమంటారంటే ఇదిగో వాళ్ళు రావడం లేదుగా ఆరాధనకి, ఇదిగో వీళ్ళు రావడం లేదుగా, వీళ్ళు ఇలా ఉన్నారుగా, వాళ్ళు బాగానే ఉన్నారుగా అంటూ ఉంటారు. అసలు ఈనాడు కొత్త నిబంధనలు అర్థమవుతుందా మనం ఒకరిని చేతి చూపించేటప్పుడు? ఎందుకు దేవుడు అసలు కనికరించి వదిలేస్తున్నాడో తెలుసా? తీర్పు దినం అనేది ఉంది. ఆ తీర్పు దినం లోపల ఒకవేళ మారు మనసు ఏమన్నా పొందుతారేమోనని దేవుడు ఎదురెదురు చూస్తున్నాడు. అయితే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు వారిని ఒకే మాట అడిగాడు. మీరు అంటున్నారు కదా, ఏమంటున్నారు మీరు? ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది నిజం, అవును అనుకోండి. ధర్మశాస్త్రంలో చంపాలని ఉంది, నిజం కానివ్వండి. అయితే మీరున్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా, మీలో పాపము లేనటువంటి వారు ఏం చేస్తారంటే మొట్టమొదటి రాయేయండి. అయితే మీలో పాపము లేనటువంటి వారు ఏం చేయండి? మొట్టమొదటి రాయేయండి అన్నప్పుడు వీరిని వేయగలరండి? పాపము లేని వారు ఉన్నారా? రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఏం చేశారట? దేవుడిచ్చినటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పాపలు. ఈ పాపాలను కడగటానికి, ఈ పాపులను పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అప్పుడు అంతమంది జన సమూహం ఉన్నారు, కానీ వాళ్ళు తెగించి ఒక రాయ మీద వేయలేకపోయారండి. ఆ వ్యభిచారం మందు పట్టబడినటువంటి ఆ స్త్రీ మీద ఏం చేయలేకపోయారు వాళ్ళు తెగించి ఒక రాయి అలా వేయలేకపోయారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆలోచించరా? ఆ విధంగా చెప్పినప్పుడు ఆలోచించరా? మీరు పాపం లేనటువంటి వారు మొట్టమొదటి రాయి వేయండి అన్నప్పుడు ఆలోచించుకోరా? వాళ్ళ పాపాలు గుర్తొస్తాయా, గుర్తు రాలేదా? వస్తాయా రావా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు వచ్చాడు అనేది మనకు లేఖనాలు తెలియపరుస్తున్నాయంటే, నశించిపోయే ఆత్మలు ఎవరైతే పాపములో ఇరుక్కుని పోయి ఉన్నారో, పాపములో ఉన్నారో వారిని పరిశుద్ధంగా చేయడానికి ఆయన వచ్చాడు. ఒక కుటుంబంలో చూడండి, కుటుంబం ఉందనుకోండి, అందులో ఒక కుటుంబాన్ని నేను పోయిన వారం నేను చెప్పాను, పెయింట్ కొట్టుకుంటూ ఉంటారు. మంచిది, పెయింట్ కొట్టడం చాలా శుద్ధంగా ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి, దానికి అభ్యంతరం లేదు. తినుబండారాలు చేస్తారు, మంచిది, మనం తింటాం. ఇంకా వగేరా అన్ని తెచ్చుకొని చేస్తూ ఉంటారు. బట్టలు వేసుకుంటారు, మంచిది, చాలా శుభ్రంగా ఉంటుంది, అన్ని బాగుంటుంది. మరలా ఇదే పండుగ పేరు చెప్పి నేను చెప్పాను కదా, పోయిన వారం మీకు చెప్పాను, మందు బాటిల్స్, డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్ ఇస్తున్నారు పండుగని క్రైస్తవులు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, పండుగ దగ్గరికి వస్తుంది ఏమైనా పార్టీ ఇస్తారా అంటున్నాడు. ఏటట ఏమి ఇవ్వాలి? ఖచ్చితంగా ప్రార్థన పెడతాం, ఆ రోజు భోజనాలు చెప్పిస్తాం, వచ్చి భోజనాలు చేయండి అని చెప్పాం. ఖచ్చితంగా వాక్యం చెప్పిస్తాం. అసలు పండుగ ఏంటి, పండుగ వాతావరణం ఏంటి, అసలు పండుగ బైబిల్ ఎవరైనా చేశారా, చేస్తే అసలు వాళ్ళు ఏ విధంగా చేశారు, చేయకుంటే ఎందుకు చేయలేదు, ఈ విషయాలన్నీ కూడా చక్కగా నేర్పిస్తాం, వచ్చి నేర్చుకోండి, భోజనం చేసి వెళ్ళిపోండి, దానికన్నా పెద్ద పార్టీ ఏముండదని చెప్పాం. అయితే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు జన సమూహాలు రాళ్ళు తీసుకుని కొట్టడానికి వచ్చినటువంటి ఆమె మీద చేయి వేయగలిగారా? రాయి వేయగలిగారండి?
రాయి వేయటానికి వాళ్ళకి ధైర్యం చాలా. ఎందుకు చాలదు? అయ్యో మేము కూడా పాపులమే కదా, మేము కూడా ఏంటి పాపులమే కదా అనుకుంటూ ఉన్నారు. అయితే 8వ అధ్యాయము యోహాను సువార్త 7వ వచనం చూసినప్పుడు, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన కన్నులెత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయడని వారితో చెప్పాను. అయితే మరలా వ్రొంగి నేల మీద రాయిచుండెను. వారు ఆయన మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. ఇప్పుడు పెద్దవారు మొదలుకొని చిన్నవారు వచ్చారు రాళ్ళు తీసుకొని. మీరు పెద్దవారు మొదలుకొని చిన్నవారు వచ్చినప్పుడు ఇక్కడ పాత నిబంధనలో ఒక సందర్భం గుర్తొస్తుంది. ఏమన్నా ఐడియా ఉందా? సొదొమ గొమొర్రా పట్టణానికి కూడా మనం చూసినప్పుడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి కూడా లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు అప్పుడు పిన్నల మొదలుకొని పెద్దలు వచ్చారు వ్యభిచరించడానికి వారితో. ఏంటి అక్కడ ఏంటంటే ఎక్కువగా ఆనాడు కాలంలో ఏంటంటే పెద్దలని పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. ఆడే విధంగా వచ్చారు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఏ విధంగా వచ్చారు, ఇక్కడ కూడా ఏం చేశారు? పాపం కదా, కొట్టేది కదా, ఇంకేముంది ఖర్చు, రాళ్ళు తీసుకొని కొట్టడం అని వచ్చారు. కానీ ఒక్కరు కూడా అక్కడ లేరండి. మరి ఎవరు నేను నిలువబడ్డారు? ఇప్పుడు యేసుక్రీస్తు నిలువబడ్డారు. పాపములో రెడ్ హ్యాండెడ్ గా అంటే రైట్ గా దొరికినటువంటి ఆమె నిలువబడింది. మధ్య నిలువబడినప్పుడు ఆమె ఏమంటున్నాడంటే ఒక మాట అడుగుతున్నాడండి. 10వ వచనం, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరినో నిన్ను శిక్షింపలేదా? ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? ఎవరును మిమ్మును శిక్షింపలేదా? ఇప్పుడు శిక్షించవలసినటువంటి అధికారం ఎవరికి ఉంది? యేసు పాపము లేనటువంటి వారికి ఉంది. ఈ పాపము లేనటువంటి యేసుక్రీస్తు వారికి శిక్షించే అర్హత ఉంది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, అడిగినప్పుడు 11వ వచనం, ఆమె లేదు ప్రభు అన్నాను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. ఏమంటుందండి? ఏమంటున్నాడు ఆయన? నేను నీకు శిక్ష విధింపను. శిక్షించవలసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. జక్కయ్య కూడా దిగి వచ్చాడు. ఇప్పుడు శిక్షించవలసినటువంటి ఒక మనిషిని కాపాడబడ్డాడు. ఇప్పుడు జక్కయ్యకి కూడా శిక్ష పడాలా? జక్కయ్యకి కూడా శిక్ష పడాలా లేదా? ఆయన కూడా పాపే కదా. ఈ పాపినటువంటి జక్కయ్యని కూడా ఏం చేస్తాడు ఆయన? క్షమించి, ఇదిగో నీ ఇంట ఈనాడు నేను ఏమైంది ఉండవలసి ఉన్నది జక్కయ్య అన్నాడు. అంటే అక్కడ శిక్షించవలసినటువంటి జక్కయ్యని ఏం చేశాడు? క్షమించాడు. ఇక్కడ పాపిగా ఉన్నటువంటి ఈమెను ఏం చేశాడు? శిక్షించవలసినటువంటి ఈమెని క్షమించాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి అనేది మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఏం తెలియపరుస్తుందో లేఖన భాగం మనకంటే, శిక్షించే వారిని క్షమించే అధికారము కలిగి ఉన్నాడు ఆయన. మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు పాపులను రక్షించుటకు ఏం చేశాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు, మనం 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. ఇప్పుడు మనం 2 సందర్భాలు మనం చూసాం. ఒకటేంటి? పొట్టి జక్కయ్య ఘోరమైనటువంటి పాపంలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు వ్యభిచారం మంది పట్టబడినటువంటి ఈ స్త్రీని క్షమించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు క్షమించడానికి వచ్చాడు. ఈనాడు చూడండి, హడావుడి అనేది మరలా కూడా మనం చూసినప్పుడు ఇక 25 దగ్గర, ఇప్పుడు 15 కదా, ఈ 15 నుంచి దాదాపుగా ఈ 25వ తారీఖు దగ్గరకు వచ్చాక ఒక దినంగా ఉంటాయి. 10 దినాలు ఒక విధంగా ఉంటుంది. ఇంకా మనం చూసినప్పుడు 20వ తారీఖు పడింది అనుకోండి, ఈ 20 నుంచి కూడా 25కి 5 రోజులు మరలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ 5 రోజులు ఉన్నటువంటి హడావుడి 26 ఏమైపోద్ది? మీరు కొన్ని ఈ పటాసులు చూస్తారా? మీరు పటాసులు చూసినప్పుడు ఇలా పటాసు మనం పైకి వదిలినప్పుడు ర్యాకెట్స్ ఉంటాయి, చూసారా మీరు? ర్యాకెట్స్ ఎలా ఉంటాయండి? వెళ్ళేటప్పుడు ఎంత వేగంగా వెళ్ళద్ది? అసలు భయంకరంగా పోద్ది. వెళ్తుందా? వచ్చేటప్పుడు అదే వేగంగా వస్తుందా? ఒక రాకెట్ పైకి వదులుతుంది, మీరు చూసారు ఎప్పుడన్నా? రాకెట్ పైకి వదిలేటప్పుడు ఎలా వెళ్తుంటది?
నేను చెప్పేది ఈ రాకెట్. పెద్ద పెద్ద రాకెట్లు కూడా అంతే, వెళ్ళేటప్పుడు వెళ్తాయి కానీ వచ్చేటప్పటికి అది ఏ విధంగా వస్తాయి, అక్కడ సముద్రాల్లో పడిపోతూ ఉంటాయి. నేను వాటి గురించి చెప్పడం లేదు కానండి, ఈ పటాసులు కొడతారుగా, ఈ పటాసులకు సంబంధించినటువంటి రాకెట్లు మనం చూసినప్పుడు వదిలేటప్పుడు చాలా వేగంగా చేతుల నుంచి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి. వచ్చేటప్పుడు చూసారా ఎలా ఉంటది, నిద్రపోయినట్టుగా. అలాగే ఎక్కడ పడతా కూడా తెలియదు. నిజంగా ఈనాడు క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, ఇదిగో 25 వచ్చినప్పుడు మాత్రమే ఒక ఆకాశంలాగా మనం పైకి ఫాస్ట్ గా వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఎక్కడ పడతామో తెలియకుండా ఉండడం కాదు దేవుడు చెప్పింది. ఆ విధంగా ఉండడానికి ఆయన రాలేదు. ఒక పాపిని క్షమించడానికి ఆయన వచ్చాడు, ఒక కడిగి పరిశుద్ధపరచడానికి ఆయన వచ్చాడు. చూడండి, ఘోరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి ఒక జక్కయ్య ఇంటికి వెళ్ళాడు క్రీస్తు ప్రభువారు. మరి ఇక్కడ చూసినప్పుడు ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఏం చేశాడు, కడిగి పరిశుద్ధపరిచాడు ఉన్న స్థలంలోనే, అందుకు వచ్చాడండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినప్పుడు, అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. పేజీ నంబర్ 68, లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? 100 గొర్రెలు ఒక మనిషికి, ఒక వ్యక్తికి ఉన్నాయనుకోండి, ఒక కాపరికి ఒక గొర్రె ఒకవేళ తప్పిపోతే ఏం చేస్తాడు? 99 ఉన్నాయని హ్యాపీగా ఉంటాడా? ఉండడు. మీరు చూడండి, అంతమంది జన సమూహంలో ఎరుకో ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరిని మాత్రమే చూశాడు? జక్కయ్యని మాత్రమే చూశాడు. అంటే ఎక్కువగా వారిలో నశించిపోతున్నది ఎవరు? ఇప్పుడు జక్కయ్య. ఘోరమైనటువంటి పాపిగా ఉన్నది జక్కయ్య. అందుకే జక్కయ్యని పిలిచాడు, మేడు చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య దిగు, ఈ దినము నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది, త్వరగా దిగు అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఒక పాపి నశించడం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఎవరిని పోల్చాడు ఎగ్జాంపుల్ గా అంటే, ఒక గొర్రెల కాపరిని పోల్చాడు. ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉంటాయి. ఆ 100 గొర్రెలు 99 ఒకవేళ ఇంటికి వస్తే వాటిలో ఒక్క గొర్రె ఇంటికి రాకుండా ఉంటే ఆయన ప్రయాసంతా వేటి మీద ఉంటదండి? అయ్యో పర్లేదు, 99 వచ్చేస్తాయి, ఇంకేమిలే, ఒకటి పోతే పోయింది అనుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో అనుకోడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 5వ వచనం, 15వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనం, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. బాగా గమనించాలి పిల్లలు ఈ విషయాన్ని. ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? పరలోకంలో ఉన్నటువంటి దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుందని తెలియపరుస్తుంటున్నారు. ఎంతమంది ప్రజలున్నా కూడా నశించిపోతున్నారు. ఎవరైతే నశించిపోతున్నారు, ఎవరైతే ఆ పాపములో ఇరుక్కొని పోతున్నారో ఆ పాపి రక్షిస్తే ఎవరికి సంతోషం? పరలోకం అంతా కూడా ఆనందపడిపోద్ది. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడతాడు. కారణం ఏంటంటే, తన కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు పడినటువంటి ఆ శ్రమకి ఒక్క పాపి రక్షింపబడితే, ఇప్పుడు జక్కయ్య రక్షింపబడ్డాడు. ఎంత సంతోషపడి ఉంటాడు దేవుడు? నా కుమారుడు భూమి మీదకి పంపించినందుకు, ఇదిగో ఒక ఆత్మను కాపాడని ఎంత సంతోషం ఉంటుందండి. ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ కాపాడబడింది. ఇలా ప్రతి మనిషిని పాపంలో ఉన్నటువంటి వారందరిని కూడా కాపాడుతూ దేవుని దగ్గర నిలబెడుతూ ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఏం చేస్తాడట?
సంతోషపడిపోతాడు. ఇప్పుడు ఈ జక్కైను ఒకవైపు పెడదాం, ఈ వ్యభిచారం మంది పట్టబడినటువంటి ఆ స్త్రీని ఒకవైపు పెడదాం, వీళ్ళిద్దరిని ఒకవైపు పెడదాం. ఈనాడు December 25 ఒకవైపు పెడదాం. ఈ December 25లో చేసే కనీసం ఆ కట్టే స్టార్లు కానివ్వండి, వేసే డాన్స్లు కానివ్వండి, తినుబండారాలు కానివ్వండి, ఇక డ్రింక్స్ కానివ్వండి, ఇవన్నీ ఒకవైపు పెడితే ఏది సంతోషం అండి దేవునికి? ఏది సంతోషం? ఈ పాపిని రక్షింపబడడం సంతోషమా? ఇదిగో ఈ విధంగా ఎంజాయ్గా ఉండడం సంతోషమా? అస్సలు ఎంజాయ్గా ఉండడం ఆయనకి అస్సలు సంతోషం ఉండదు. ఎందుకంటే వాళ్ళలో మార్పు వస్తే నువ్వు చెయ్యి. ఒక పాపిని రక్షించగలుగుతావు, వెళ్ళి వాక్యం చెప్పు, దేవుడు ఆనందపడిపోతాడు. ఇక పరలోకంలో జరిగిన పరలోకం అంతా కూడా ఎప్పుడు సంతోషపడద్దంటే ఒక పాపి రక్షింపబడతాడు. అంతమంది పాపుల్లో, అంతమంది గుంపు గుంపుగా ఉన్నటువంటి జనాలలో ఒక్క జక్కైని మాత్రమే పిలిచాడంటే, అంతమంది పాపుల్లో అంతమంది రాళ్ళు తీసుకుని కొట్టడానికి వచ్చారు. వ్యభిచారం మంది పట్టబడినటువంటి స్త్రీని వాళ్ళని ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి. వేయగలిగారండి? ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమైంది? ఇప్పుడు ఆ రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ ఏం అర్థమైంది చెప్పండి? మాలో పాపము ఉండకూడదు, పాపపు జీవితాన్ని జీవించకూడదు, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మేము జీవించాలని నేర్చుకుని వెళ్ళిపోయి ఉంటారా? 100%. ఓహో, అయితే మేము కూడా పాపము లేని వారిగా ఉండాలి అనేది నేర్చుకుని ఉంటారు వాళ్ళు. ఇప్పుడు జక్కైనే పిలిచాడంటే, మరి ఒక్క జక్కైనే యేసుక్రీస్తు వారు ఎరుకో ప్రాంతంలో వెళ్ళేటప్పుడు పిలిచాడంటే ఆ ఉన్నటువంటి ప్రజలకందరికి ఏం అర్థమై ఉంటది? బాగా గమనించండి, ఏమర్థమై ఉంటది? ఏదో రోజు జక్కయ్య దగ్గర బాగా డబ్బు ఉందని పిలిచాడు అనుకుంటారా? అనుకుని ఉంటారు. అంతే కదా? మనలో ఏమనుకుంటారు? ఓ జక్కయ్య పాయిపోయినా పర్లేదు, అతని దగ్గర డబ్బు బాగుంది, ధనవంతుడు, అందుకని పిలిచాడేమో. కాదు. ఏమర్థమైందంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికన్నా కూడా జక్కయ్య ఘోరమైనటువంటి పాపంలో ఉన్నాడు. నేను ఈ జక్కయ్యని పిలిచాను అనుకోండి, ఈయన చూసి వాళ్ళు నీతిగా బ్రతుకుతారు. ఓ ఇలాంటి పాపి దగ్గరకు ఆయన వచ్చాడంటే మేము చేసిన పాపాలంతా చాలా చిన్నవి, మమ్మల్ని క్షమించగలడు అని వాళ్ళు అనుకుంటారని యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే జక్కయ్యని పిలిచాడు. ఈనాడు జక్కయ్యని పిలిచినటువంటి విధానం అర్థం కాదు, ఎందుకు పిలిచాడు ఏంటోనని. అక్కడ ఉన్నటువంటి వారికి ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. ఆ వ్యభిచారం మందు పట్టబడినటువంటి ఆ స్త్రీని దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు ఎందుకు పిలిచాడంటే ఆ ఉన్నటువంటి వారికి జ్ఞానాన్ని నేర్పుతున్నాడు, పాపము గురించి చెప్తున్నాడు. అయితే ఈనాడు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, పవిత్రులుగా చేయటానికి, మనల్ని దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ పాపాన్ని పడగొట్టడానికి. ఒక వాక్య భాగాన్ని మనము ఇంకొంచెం ముందుకి మనం చూసినప్పుడు ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, 8వ అధ్యాయం 21వ వచనం. మరియు ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు, కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. ఏం చేస్తున్నారు? ఒకప్పుడు ఒక సమయం వస్తుంది, నేను వెళ్ళిపోతాను, కానీ అప్పుడు నన్ను వెతకతారు. నేనేం చేస్తాను? మీకు కనపడను. నేను ఉన్నప్పుడే మీరేం చేయండి? మీ పాపాలను కడుక్కోండి. ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత మీరు నా కోసం మీరు ప్రయత్నం చేశారా, ఏమవుతుంది? నేను మరలా నేనేం చేయను? దొరకను. అయితే 22వ వచనం, అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకున్నా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడును కాను. ఏంటి? మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధం కాదు. ఒకవేళ ఈ లోకంలో మనం ఆయనకి పండుగ చేయడానికి ఆయన ఏమన్నా ఈ లోక సంబంధ
ఈ లోక సంబంధి అయితే ఆయన కాదు. ఆయన పైన ఉన్నటువంటి వాడు, నిత్యము ఉన్నటువంటి వాడు. ఆ నిత్యము ఉన్నటువంటి ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకొంచెం ముందుకి మనం చూసినప్పుడు కొరింథీ రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి వాక్యాన్ని ఈయన గురించి మనకి నేర్పిస్తూ ఉంటాడు. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు. కొరింథీ రాసిన 1 కొరింథీ చాప్టర్ 1:26 లో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏం చేశాడట దేవుడు? వెర్రివారిని. ఇప్పుడు వెర్రివారు ఎవరండి? పాపంలో ఉన్నటువంటి వారే. ఇప్పుడు జక్కయ్య ఈ వెర్రివాడ లోకానికంటే వెర్రివాడు. వ్యభిచారం అంతా పట్టబడుతున్నటువంటి ఆ స్త్రీ లోకంలో వెర్రి ఆమె అంటే వెర్రి ఆమె. ఇప్పుడు ఆయన పిలిచినటువంటి పిలుపు ఎవరిని పిలవడానికి వచ్చాడు? ఇప్పుడు మరి చూడండి, బలవంతులైన వారిని ఏర్పరచుకున్నటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎవరెవరిని ఎన్నుకున్నారు, ఎవరెవరిని తృణీకరించారు? చూడండి, ఆయన ఎవరెవరిని ఎన్నుకొని ఉన్నాడు, ఎవరెవరిని తృణీకరించారండి? ఘోరమైనటువంటి పాపులను ఎన్నుకొని ఉన్నాడు. ధనవంతులను ఏం చేశాడు? తృణీకరించాడు. ఇప్పుడు జక్కయ్య ధనవంతుడే, పిలిచాడు, తన హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగాడు. ఇప్పుడు వ్యభిచారం అంతా పట్టబడినటువంటి స్త్రీ పిలిచాడు, ఆమె ఏం చేసింది? తన హృదయాన్ని ఇవ్వగలిగింది. అందుకే ఇక్కడ మనము ఒక వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఆయన ప్రకటన గ్రంథంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడండి. ఏమంటూ ఉంటాడంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ప్రణదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను. ఇప్పుడు మీరు ప్రారంభం నుంచి చూడండి, ప్రారంభం నుంచి యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు అపవాది యొక్క పవర్ ఏంటో మీరు ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేయండి. యేసు క్రీస్తు ప్రభువారు జీవించినటువంటి దినాలలో అపవాదికి ఎలాంటి పవర్ ఉన్నదో ఇంటికి వెళ్ళాక చదవండి. యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుద్ధరణ అయిన తర్వాత ఆ అపవాదికి ఎలాంటి పవర్ అయినదో చూడండి. ఇప్పుడు సంఘం అనేది భూమి మీద కట్టి ప్రారంభించబడిన తర్వాత అపవాదికి ఏమైపోయిందంటే ఇక పవర్ లేదు. అప్పుడున్నంత పవర్ ఇప్పుడు లేదు. ఎందుకు దానికి లేదంటే ఒక వ్యక్తిని ఏమి చేయలేదు. ఒక బాప్టిసం తీసుకున్నటువంటి వ్యక్తిని, ఒక పాపిని పరిశుద్ధపరచబడిన తర్వాత ఇక దానికి ఏముండదు, అధికారం ఉండదు. అందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు వచ్చాడంటే ఒక పాపిని పరిశుద్ధునిగా నిలువబెట్టడానికి వచ్చాడు. ఒక పాపి పరిశుద్ధుడిగా నిలువబెట్టినటువంటి వారే ఎవరంటే సంఘం. ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అపవాది ఏం చేయలేడు, ఏమీ చేయలేడు. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఉన్నాడు, ఆయన కింద ఉన్నాడు, ఆయన యొక్క పరిపాలనలో ఉన్నాడు. కాబట్టి ఈనాడు ఆయన పరిపాలనలో మనం ఉండాలి, కానీ
ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండటానికి మనం ప్రయాసపడాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటూ ఉన్నాం అనుకోండి, మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఆయనకి సంతోషం కాదు. సంతోషమా? ఈనాడు చూడండి, నిజం మరలా ఒకసారి చెప్తున్నాను, ఈ క్రిస్మస్ పేరు చెప్పి నిజం దేవుని నామాన్ని అవమానపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేరా? ఇంటికి పిలుస్తారు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంటికి పిలుస్తారు. పిలిచి ఊరికి భోజనాలు పెట్టి పంపించినా కూడా పర్లేదు అనుకోవచ్చు. వాళ్ళకి డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్ ఇస్తున్నారు, మందు దాపుతున్నారు. ఎంత అవమానపడతారండి దేవుడు. బాధపడ్డా. క్రిస్మస్ కి తల్లిదండ్రులు కూడా ఏమంటారు తెలుసా? ఒక్కరోజే కదండి, వాళ్ళ భర్తకు చెప్తూ ఉంటాడు, పిల్లలు ఎప్పుడు తాగరు, ఎప్పుడు వాటి జోలికి బారు, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఏదో పండగ చేసుకుంటారు, చేసుకోనివ్వండి, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు మీరు అంటూ ఉంటారు. తల్లిదండ్రులు తల్లి చెప్తూ ఉంటది భర్తకి, వదిలేయండి, మీరు చూచున్నట్టు ఉండండి, వాళ్ళు ఏదో చేసుకునేవ్వండి అంటూ ఉంటారు. అనరా? గొడవ అవుద్ది, ఎందుకండి పండగ పూట గొడవలు పెట్టుకోవడం, అయ్యో ఇదంతా కూడా బాగుండదు. అంటే మనము దేవుని రాజ్యంలో ఉన్నాము, ఆయన రాజ్య అధికారం కింద ఉన్నాము, ఆయన ఏం చెప్పాడు, ఏం చేయాలి అనేది గమనించడం లేదు ఈనాడు సమాజం. గమనించగలుగుతుందా? అసలు ఆయనకి ఏమి చేస్తే ఇష్టం, ఏమి చేయకపోతే ఇష్టం, ఆయన మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు. అంత ధనవంతుడైనటువంటి జక్కయ్య చూడండి, అంత ధనవంతుడు కదా, డబ్బు ఉంది కదా, ఇప్పుడు పండగ చేశాడు యేసుక్రీస్తు వారికి ఆయన జీవించినటువంటి దినాలలో? చేశాడా? ఆయన ఒకే మాట చెప్పాడు, అయ్యా నేను పాపిని, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకుంటాను 4 గంటలు నేను ఇచ్చేస్తాను ప్రభు అని ఆయన ముందల్ని ఒప్పుకొని వెళ్ళిపోయాడు. ఈ వ్యభిచారం మీద పట్టబడినటువంటి స్త్రీ కూడా చూడండి, పట్టబడింది, రాళ్ళతో కొట్టి చంపాలి, కానీ ఆమె ఏమన్నాడు? చేసావు పాపం, ఇక మీదట చేయకు. అందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారి భూలోకానికి రావట్లో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నశించిపోయే వారిని రక్షించుటకు ఆయన వచ్చాడు. మనం ఏం చేయాలి? మనము నశించు మనమందరం కూడా దేవుళ్ళు నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. ఈ యొక్క